బతుక్కి వచ్చింది ఏకైక అధికారం అంటే దాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయకుండా ముఖ్యమంత్రి పదవి నీకు ఆ పవర్ కూడా తెలియట్లేదేమో, ఆ పవర్ కూడా తెలియకుండానే నువ్వు పదే పదే ఢిల్లీ కూర్చుతున్నావు చూడు. గది మా దౌర్భాగ్యము. నీలాంటి ముఖ్యమంత్రిని గెలిపించినందుకు, నీలాంటి ముఖ్యమంత్రిని మా కళ్ళ ముందు పరిపాలన చేస్తున్నందుకు రెండు కళ్ళతో చూడటానికి సంతోషంతో సిగ్గుపడతాము నమ్మేమైతే. ఇటువంటి దరిద్ర పాలన, రాక్షస పాలన, ఇటువంటి ప్రజలను పీడించుకొని సంతోషకరమైన కుర్చీలో కూర్చుకొని ప్యాలెస్లో తిరుగుతూ, ఢిల్లీ చుట్టూ తిరుగుతూ, చంద్రబాబును పిలుచుకుంటూ తొత్తులు ఆడుకుంటూ చేసేది మాత్రము రేవంత్ రెడ్డి మాత్రమే. కత్తి తెలంగాణదే అయినా పొడిచేది మాత్రం ఆంధ్రోడే అని గత సర్కారు చెప్పినప్పటికీ ఈరోజు గదే జరగబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆగం పాలైపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మించలేకపోయిండు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయలేకపోయిండు, ప్రజల్ని నానా అవస్థలు పెట్టించిండు, రౌడీలతోటి కార్యకర్తలతోటి భూ కబ్జాలకు పాల్పడిండు. అటువంటి చంద్రబాబు నాయుడు